వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ వీడియోలో వచ్చి నేను సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మన సేమియా పాయసం మాక్సిమం అందరికీ వచ్చి ఉంటది, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుని, నేనైతే బాదం అండ్ జీడిపప్పు తీసుకున్నా. ఇది నేను చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నాను ముందే. తర్వాత ఒక ప్యాన్ లో మనం నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని సెపరేట్ గాని ఒక సైడ్ కుంచుకుని, తర్వాత మన దగ్గర ఉన్న సేమియా వేసి ఫ్రై చేయాలి. దాన్ని కూడా బాగా రోస్ట్ అవ్వాలి, అంటే కలర్ చేంజ్ అయ్యేలా కొంచెం లైట్ గా బ్రౌనిష్ లోకి వచ్చేదాకా ఫ్రై చేసి, దాన్ని అలా ఫ్రై అవుతున్నప్పుడు అది మాడకుండా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే పాలు యాడ్ చేసుకుని మనకి ఎంత మనం చేసి క్వాంటిటీ తగ్గట్టు ఎన్ని పాలు కావాలో దాన్ని పాలు యాడ్ చేసుకుని మనకు కావాల్సినంత యాడ్ చేసుకుని పాలు. ఆ తర్వాత అది కొంచెం మరిగి కొంచెం ఉడికిన తర్వాత సేమియా కొంచెం ఉడికిందనక దాంట్లో సగ్గుబియ్యం యాడ్ చేసి, అది కూడా కొంచెం సేపు ఉడికిన తర్వాత దాంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి, పంచదార. ఆ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి ఒక 2 minutes ఉడికించేస్తే మన సేమియా పాయసం రెడీ.